హలో ఫ్రెండ్స్, మనం కృష్ణేశ్వర్ అయితే వెళ్ళాము. అది ఎలా వెళ్ళాము అనేది నేను ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మనం కరీంనగర్ నుంచి కామారెడ్డి బస్లో అజంతా ఎక్స్ప్రెస్లో మనం వెళ్ళాము. థర్డ్ క్లాస్ బుక్ చేసుకొని అక్కడ ఇది ఛత్రపతి శివాజీ స్టేషన్ మధ్యలో. ఇది మార్నింగ్ రీచ్ అయ్యే ఒక 10 minutes ముందు. ఇక్కడ నేను అక్కడి నుంచి నాగర్సూల్లో దిగాను. నాగర్సూల్లో చాలా కూల్గా ఉంది అక్కడ వెదర్. అండ్ ఇక్కడి నుంచి మన నాగర్సూల్ నుంచి షిరిడి కానీ, త్రయంబకేశ్వర్ కానీ, కృష్ణేశ్వర్ కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ఎవలా వెళ్ళాలి. అక్కడ అన్ని షిరిడీకి వెళ్తాయి అవన్నీ. ఇక్కడి నుంచి ఎవలా నుంచి మనం డైరెక్ట్ మళ్ళీ త్రయంబకేశ్వర్ వెళ్ళొచ్చు. ఈ వ్యాన్ వెళ్తుందంట ఎవలాకి. మనం ఎవలా అయితే స్టార్ట్ అయ్యాము, కానీ ఇక్కడ బస్సెస్ లేవు మొత్తానికి. చూడవచ్చు మీరు, బస్సెస్ తెలంగాణ బస్సెసే బెటర్. ఇంకా ఇక్కడ బాగా ఏం లేవు. మనం బస్ స్టాండ్ దించారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళి త్రయంబకేశ్వర్ బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి 3 hours టైం పడుతుంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ చాలా బెటర్. ఈ బస్సెస్తో పోలిస్తే, ఇక్కడ ఉన్న ఎంక్వైరీస్తో పోలిస్తే ఎవ్వరు ఏం చెప్పట్లేదు. ఎంక్వైరీ ఏమని అడిగితే ఈ బస్సులు చూడండి, మన తెలంగాణలో మన కరీంనగర్ బెస్ట్. మన బస్సులో 2009-8 ఎట్లున్నాయి, ఇప్పుడు కూడా ఎట్లున్నాయి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి ఎవరున్నా లేకపోయినా మాత్రం బస్ తీసాడు డ్రైవర్ అన్న, గ్రేట్. ఇక్కడి నుంచి మనం సింబాజీ వచ్చేసాము. థ్యాంక్ యూ కండక్టర్ అక్క. మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడే టెంపుల్, మనం లోపలికి వెళ్ళాలి. మనం ఫ్రెష్ అప్ అయ్యాక మనం లోపలికి వెళ్తాము. యాక్చువల్గా ఏంటి అంటే, నాది జ్యోతిర్లింగాల్లో 7 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 5 ఉన్నాయి. అవి మొత్తం కంప్లీట్గా దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ కృష్ణేశ్వర్లో అంతగా అంటే ఏం లేదు, అంటే పెద్ద సిటీ ఏం కాదు, విలేజే. బట్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ. మీరు చూడవచ్చు. కానీ మనకి టెంపుల్ ముందు ఫ్రీగా డార్మెట్ ఇవన్నీ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే లో బడ్జెట్లో మనకి రూమ్స్ ఏమైనా ఇస్తారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అప్ కూడా కావచ్చు. మనం ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా పెడుతున్నారు ఆ షెడ్ కింద. ఇక్కడ మనకి పువ్వులు కానీ అండ్ ఇంకేమైనా వస్తువులు దేవుని దగ్గర తీసుకెళ్ళమని ఇచ్చారనుకోండి, తీసుకొని వెళ్ళండి. బయట ఎక్కడైనా కూడా అలౌ చేయరు, కానీ ఇక్కడ అలౌ చేస్తున్నారు. తీసుకుంటే తీసుకోవచ్చు. ఇది టెంపుల్ ముందు. టెంపుల్ ముందు చూడండి, ఇక్కడ క్యూ అన్నమాట. ఇది మనం లైన్లో వెళ్ళాలి. నేను ఉన్నప్పుడు 2 kilometers దూరం నుంచి వెళ్ళి ఒక లైన్ ఉంది, చూడవచ్చు మీరు కూడా. ఇవన్నీ మనం ఫ్లవర్స్, గంగాజలం ఇవన్నీ అక్కడ ఇస్తారు 50 rupeesకి. మనం తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. మనకి టెంపుల్ వెనకాల చాలా ఒక పురాతన కథ ఉందన్నమాట. పూర్వంలో ఏంటి అంటే, మనకి దేవగిరి పర్వతం పైన ఒక సుదర్శన్ అనే ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సుదేహతో నివసించేవాడు. ఆమెకి సంతానం లేని కారణం వల్ల తన చెల్లెను గూష్మనిచ్చి పెళ్లి చేస్తుంది. తను ఏంటి అంటే శివుని భక్తురాలు అనమాట. ఎంత శివుని భక్తురాలు అంటే చాలా
పెద్ద శివుని భక్తురాలు. అతను ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు 101 పార్థివ లింగాలను పూజించి వీటిని చెరువులో నిమజ్జనం చేస్తుంది అన్నట్టు. ఆ శివుని అనుగ్రహంతో ఆమెకి ఒక కుమారుడు పుడతాడు. కాలక్రమేణా తన చెల్లెలు నచ్చగవడంతో అతని కుమారుడిని చంపేసి అదే చెరువులో పడేస్తుంది. అప్పుడు తన చెల్లెలు భీష్మ ఎట్లాంటి బాధపడకుండా, ఇలాంటిది కాకుండా ఎప్పుడైతే ఎలాగ పూజ చేసేదో శివునికి, అలాగే 101 పార్థివ లింగాలను పూజ చేసి మళ్ళీ అదే చెరువులో వేశానన్నమాట. అప్పుడు శివుడు ఆమె భక్తికి మెచ్చి తన కొడుకుని మళ్ళీ ప్రసాదిస్తాడు. అప్పుడు స్వయంగా భీష్మ కొరకి ఆయన అక్కడ జ్యోతిలింగ రూపంలో అక్కడ వెలిచాడనమాట. ఇది ఇక్కడ ఉన్న స్టోరీ. ఇది అభిషేకం టైం మరియు హారతిచ్చే టైము. మనం అక్కడ ఉన్నాము. అప్పుడు దేవుడికి హారతి ఇచ్చి తీసుకెళ్తున్నారు చూడండి. ఇక్కడ మనకి ఫ్రీగా కిచిడి అండ్ స్వీట్ పెడుతున్నారు ఇక్కడ మనకి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత.
అయితే అయిపోయింది. చూడొచ్చు మనం, ఇది ఎగ్జిట్ గేట్, ఇది బయట ఇంకొక టెంపుల్ అన్నమాట.